రేపు మార్నింగ్ నిద్ర లేచాక మీరు ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్తున్నారు. అక్కడ ఒక చిన్న స్పైడర్ వచ్చి మిమ్మల్ని కరిచింది. ఫస్ట్లో ఏం జరగలేదు, కానీ ఆ నెక్స్ట్ మార్నింగ్ మీ బాడీలో కొన్ని స్ట్రెయిన్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. మీ హ్యాండ్స్కి గ్రిప్ పెరిగింది, రిఫ్లెక్సెస్ కూడా ఫాస్ట్ అయ్యాయి, అండ్ డేంజర్ వచ్చే ముందే మీకు తెలుస్తుంది. అండ్ ఫైనలీ మీరు స్పైడర్ మ్యాన్ అయిపోయారు. సౌండ్స్ క్రేజీ కదా? ఇది మూవీస్లో మాత్రమే జరుగుతుందా? కానీ అసలైన క్వశ్చన్ ఇది కాదు. స్పైడర్ బైట్ నిజంగానే మనిషిని స్పైడర్ మ్యాన్లా మార్చగలదా? లేదా మనం ఇప్పుడు ఇంపాసిబుల్ అని అనుకుంటున్న కొన్ని స్పైడర్ మ్యాన్ పవర్స్ సైన్స్ ఆల్రెడీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిందా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, మార్వెల్ క్రియేట్ చేసిన స్పైడర్ మ్యాన్ ఫిక్షనల్ అయినా సినిమాలో చూపించేది ఎంతవరకు నిజం? సైన్స్ ఎక్కడ వరకు రీచ్ అయింది? ఫ్యూచర్ లో మనం స్పైడర్ మ్యాన్ లా అవ్వడం పాసిబులేనా? అండ్ ఈ రోజు సినిమా గురించి మాత్రమే కాదు, సినిమా వెనుక ఉన్న రియల్ సైన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సూపర్ హీరో మూవీస్ అంటే మనందరికి ఇష్టమే. మనం సినిమా అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తాం, కానీ మనకి అక్కడే అసలైన క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. అసలు ఇది రియాలిటీలో పాసిబులేనా అనే క్వశ్చన్. ఈ రోజు స్పైడర్ మ్యాన్ ని ఒక సూపర్ హీరోలా కాకుండా సైన్స్ ఎక్స్పెరిమెంట్ లా చూద్దాం. మూవీలో ఉన్న ఇమాజినేషన్, రియాలిటీలో ఉన్న సైన్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి కలిసి తెలుసుకుందాం. అసలు స్పైడర్ మ్యాన్ ఎందుకు ఇంత స్పెషల్? సూపర్ మ్యాన్ కి ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి, బ్యాట్మెన్ కి అన్లిమిటెడ్ మనీ ఉంది, ఐరన్ మ్యాన్ కి జీనియస్ బ్రెయిన్ ఉంది. కానీ స్పైడర్ మ్యాన్ ఒక నార్మల్ స్టూడెంట్. అసైన్మెంట్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, అండ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మన లైఫ్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ పీటర్ పార్కర్ లైఫ్ లో కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది స్పైడర్ మ్యాన్ ని ఒక హీరోలా కాకుండా మనలాంటి ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో పడితే ఎలా ఉంటాడో అని చూస్తారు. యాక్చువల్లీ స్టాన్లీ స్పైడర్ మ్యాన్ ని క్రియేట్ చేసినప్పుడు కూడా ఇదే ఐడియా. సూపర్ హీరో అంటే పర్ఫెక్ట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ చేసే ఆర్డినరీ అబ్బాయి కూడా సూపర్ హీరో అవ్వచ్చు. ఆ ఐడియా 1962 నుంచి ఇప్పటి వరకు వర్క్ అవుతూనే ఉంది. కానీ స్పైడర్ మ్యాన్ ని ఫేమస్ చేసింది ఎమోషనల్ స్టోరీ అయినా, బట్ స్పైడర్ మ్యాన్ కి ఉన్న పవర్స్ ఎంతవరకు రియల్? ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మూవీస్ వెనుక ఉన్న రియల్ సైన్స్, ఇంట్రెస్టింగ్ మిస్టరీస్, హిస్టరీ, స్పేస్ లాంటి టాపిక్స్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఎవ్రీడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చేస్తూనే ఉంటా. స్పైడర్ బైట్ నిజంగా స్పైడర్ మ్యాన్ ని క్రియేట్ చేస్తుందా? షార్ట్ ఆన్సర్ అయితే నో. ఇప్పటి వరకు వరల్డ్ హిస్టరీలో ఏ స్పైడర్ బైట్ వల్ల కూడా ఏ మనిషికి సూపర్ పవర్స్ రాలేదు. యాక్చువల్లీ స్పైడర్ వెనమ్ అంటే స్పైడర్ విషం పర్పస్ ఏంటంటే మనిషిని సూపర్ హీరో చేయడం కాదు, అది తన దగ్గరకు వచ్చిన ఇన్సెక్ట్స్ ని స్లో డౌన్ చేసి చంపడానికి. కొన్ని స్పైడర్స్ వెనమ్ మన నరాల మీద అండ్ మజిల్స్ మీద ఎఫెక్ట్ చేసి సివియర్ పెయిన్ ఇస్తాయి, కానీ ఇంకొన్ని స్పీసెస్ ఆల్మోస్ట్ హార్మ్లెస్. కానీ వాల్ క్లైంబింగ్, సూపర్ స్ట్రెంగ్త్, వెబ్ షూటింగ్, స్పైడర్ సెన్స్, వీటిలో ఒక్కటి కూడా స్పైడర్ బైట్ వల్ల మనకి రాదు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. మార్వెల్ కూడా స్పైడర్ మ్యాన్ ఆరిజిన్ ని ప్యూర్ సైన్స్ అని ఎప్పుడు చెప్పలేదు, అది సైన్స్ ఫిక్షన్. సైన్స్ ఫిక్షన్ అంటే కొంచెం రియల్ సైన్స్ అండ్ ఇంకొంచెం ఇమాజినేషన్. అందుకే స్పైడర్ మ్యాన్ మూవీస్ కొంచెం బిలీవబుల్ గా అనిపిస్తాయి. కానీ మార్వెల్ ఇమాజినేషన్ కంటే రియాలిటీలో స్పైడర్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగే. ఎందుకంటే ఒక చిన్న స్పైడర్ క్రియేట్ చేసే సిల్క్ ని సైంటిస్ట్ ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేయలేకపోతున్నారు. స్పైడర్స్ వాల్ మీద నడిచే విధానం, స్పైడర్స్ ఐస్ వర్క్ అయ్యే విధానం, స్పైడర్స్ వెబ్ ఇంజనీరింగ్, వీటిని కాపీ చేయడానికి యూనివర్సిటీస్, రీసెర్చ్ ల్యాబ్స్, ఇంజనీరింగ్ కంపెనీస్ చాలా ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాయి. అంటే స్పైడర్ మ్యాన్ ఫిక్షనలే, కానీ స్పైడర్ ని ఇన్స్పైర్ గా తీసుకుని బిల్డ్ చేస్తున్న టెక్నాలజీ మాత్రం 100% రియల్. మరి స్పైడర్ లో సైంటిస్ట్ ని అంతలా ఎక్సైట్ చేసే స్పెషల్ ఏంటి? అదేంటి ఇప్పుడు చూద్దాం. సైంటిస్ట్ చాలా ఇయర్స్ నుంచి స్పైడర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ స్పైడర్స్ లో అంత స్పెషల్ ఏముంది? యాక్చువల్లీ చాలా ఉంది. ఫస్ట్ స్పైడర్ సిల్క్ చూస్తే నార్మల్ దారంలా ఉంటుంది, కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే అది నేచర్ క్రియేట్ చేసే గ్రేటెస్ట్ మెటీరియల్స్లో ఒకటి. వెయిట్తో కంపేర్ చేస్తే కొన్ని రకాల స్పైడర్ సిల్క్ స్టీల్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది, అదే టైంలో రబ్బర్ లాగా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఫ్యూచర్ లో హాస్పిటల్స్ లో స్టిచెస్, ప్రొటెక్టివ్ క్లాతింగ్, స్పేస్ మిషన్, ఇవన్నీ స్పైడర్ సిల్క్ ఇన్స్పిరేషన్ తో తయారైతే. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సైంటిస్ట్స్ ఆర్టిఫిషియల్ స్పైడర్ సిల్క్ తయారు చేస్తున్న నేచర్ క్రియేట్ చేసే క్వాలిటీకి ఇంకా 100% రెప్లికేట్ చేయలేకపోతున్నారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్, స్పైడర్ వెబ్ మనకి ర్యాండమ్ డిజైన్ లా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో ప్రతి థ్రెడ్ కి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని సపోర్ట్ కోసం, కొన్ని ప్రేని ట్రాప్ చేయడానికి,
కొన్ని వైబ్రేషన్స్ డిటెక్ట్ చేయడానికి. అంటే స్పైడర్ వెబ్ అనేది స్పైడర్కి ఒక సెన్సరీ నెట్వర్క్ లాంటిది. ప్రే అంటే దాని ఆహారం ఎక్కడ పడిందో, ఏ డైరెక్షన్ నుంచి మూవ్మెంట్ వచ్చిందో స్పైడర్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా జంపింగ్ స్పైడర్స్ గురించి విన్నారా? వీటి ఐ సైట్ స్పైడర్ వరల్డ్లోనే బెస్ట్ ఐ సైట్లో ఒకటి. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్ యాంగిల్లో జంప్ చేస్తాయి. సైంటిస్ట్ ఇప్పటి వరకు వాటి విజన్ ని స్టడీ చేస్తూనే ఉన్నారు. కానీ స్పైడర్ ని అబ్జర్వ్ చేయడం ఒకటి అండ్ స్పైడర్ పవర్స్ ని కాపీ చేయడం ఇంకొకటి. అసలు సైంటిస్ట్ స్పైడర్ మ్యాన్ పవర్స్ ని నిజంగా బిల్డ్ చేస్తున్నారా? దీనికి ఆన్సర్ ఏంటంటే కొన్ని ఆల్రెడీ బిల్డ్ చేశారు. సైంటిస్ట్ ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ టెక్నాలజీస్ ని బిల్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వాల్ క్లైంబింగ్. సినిమాలో పీటర్ పార్కర్ బిల్డింగ్ మీద నుంచి ఈజీగా పాకుతాడు. మన స్కిన్ తో అది ఇంపాసిబుల్ కదా. కానీ రీసెర్చర్స్ స్పైడర్స్, గెకోస్ అండ్ లిజార్డ్స్ లాంటి వాటి ఫీట్ ని స్టడీ చేసి స్పెషల్ అదెసివ్ మెటీరియల్ ని డెవలప్ చేశారు. కొన్ని డెమోన్స్ట్రేషన్స్లో పీపుల్ గ్లాస్ వాల్స్ కూడా క్లైమ్ చేశారు. మ్యాజిక్ కాదు, ఇది ప్యూర్ ఇంజనీరింగ్. తర్వాత ఆర్టిఫిషియల్ స్పైడర్ సిల్క్. సైంటిస్ట్ ఆల్రెడీ ల్యాబొరేటరీలో స్పైడర్ సిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మెడికల్ ఫీల్డ్ నుండి ఏరోస్పేస్ వరకు దాని ఫ్యూచర్ అప్లికేషన్స్ మీద హెవీ రీసెర్చ్ జరుగుతుంది. స్పైడర్ రోబోట్స్ కూడా ఉన్నాయి. రెస్క్యూ మిషన్స్, ఫ్యాక్టరీస్ అండ్ డేంజరస్ ఏరియాస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి స్పైడర్ ఇన్స్పైర్డ్ రోబోట్స్ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే స్పైడర్ బాడీ డిజైన్ అన్ఈవెన్ ప్లేసెస్లో మూవ్ అవడంలో చాలా ఎఫిషియెంట్. కానీ ఇవన్నీ గ్యాడ్జెట్స్. స్పైడర్ మ్యాన్లో బిగ్గెస్ట్ పవర్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. అదేంటో గెస్ చేయండి. అదే స్పైడర్ సెన్స్. ఇది పాసిబులేనా? ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ వెనకాల డేంజర్ ఉంది బట్ మీరు చూడలేదు అండ్ వినలేదు, కానీ సమ్హౌ ముందే తెలిసిపోయింది. మూవీలో ఇది స్పైడర్ సెన్స్, కానీ రియాలిటీలో ఫ్యూచర్లో స్పైడర్ మ్యాన్ అవ్వడం పాసిబులా? స్పైడర్ సెన్స్ అయితే బయాలజికల్లీ పాసిబుల్ కాదు. టెక్నాలజీతో అయితే కొంచెం దగ్గరికి వెళ్ళాం. లైక్ ఏఐ కెమెరాస్, మోషన్ సెన్సర్స్, స్మార్ట్ వేరియబుల్స్, ఎన్వైర్న్మెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి డేంజర్ని ముందే ఐడెంటిఫై చేయడానికి రీసెర్చ్ జరుగుతుంది. అది స్పైడర్ సెన్స్ కాదు, కానీ ఆల్మోస్ట్ అలాంటిదే. సూపర్ స్ట్రెంగ్త్ ఎక్సోస్కెలిటన్ సూట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్ అండ్ మిలిటరీస్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. మూవీలో చూపించే అంత రేంజ్ కాదు, కానీ ఇవి కూడా హ్యూమన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో స్పైడర్ మ్యాన్ పవర్స్ అన్నీ పాసిబుల్ అని చెప్పలేం. స్పైడర్ బైట్తో సూపర్ హీరో అవ్వడం ఇంపాసిబుల్, కానీ స్పైడర్ని అబ్జర్వ్ చేసి టెక్నాలజీ డెవలప్ చేయడం మాత్రం ఇప్పుడే జరుగుతుంది. మేబీ ఒక 40-50 ఇయర్స్ తర్వాత వాల్ క్లైంబింగ్ సూట్స్, అడ్వాన్స్డ్ ఎక్సోస్కెలిటన్స్, ఆర్టిఫిషియల్ స్పైడర్ సిల్క్, స్మార్ట్ డేంజర్ డిటెక్షన్ కామన్ అయిపోవచ్చు. ఎవరికి తెలుసు 100 ఇయర్స్ బ్యాక్ వీడియో కాల్ ఇంపాసిబుల్, మూన్ మీదకి వెళ్ళడం ఇంపాసిబుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాన్సే లేదు. బట్ ఇప్పుడు మన ఎవ్రీడే లైఫ్లో ఇవన్నీ ఉన్నాయి. చిన్న ఈమెయిల్ రైటింగ్కి కూడా మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్ని అండర్ ఎస్టిమేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఈరోజు మనం తెలుసుకుంది ఏంటి? స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ ఫిక్షనలే, కానీ ఆ క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసిన సైన్స్ అండ్ నేచర్ మాత్రం 100% రియల్. పర్సనల్లీ నాకు స్పైడర్ మ్యాన్ స్టోరీలో బిగ్గెస్ట్ సూపర్ పవర్ స్పైడర్ సెన్స్ కాదు, హ్యూమన్ క్యూరియాసిటీ. నేచర్ని అబ్జర్వ్ చేసి ఇది మనం కూడా క్రియేట్ చేయగలమా అని అడిగే క్యూరియాసిటీ. అదే సైన్స్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఒక ఛాన్స్ ఇస్తే మీరు స్పైడర్ మ్యాన్ పవర్స్లో ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం చూస్ చేసుకుంటారు? స్పైడర్ సెన్సా, వాల్ క్లైంబింగా, సూపర్ స్ట్రెంగ్తా లేదా వెబ్ షూటరా? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ దాట్స్ అన్ ఇనోమిచా ఫర్ టుడే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా కొత్త అప్డేటెడ్ వీడియోస్, డైలీ షార్ట్స్, ఇంకా మనం కలిసి ఎక్స్ప్లోర్ చేయబోయే జెన్యూన్ మిస్టరీస్, సైన్స్, హిస్టరీ, స్పేస్, ఇంకా చాలా ఫ్యాసినేటింగ్ టాపిక్స్తో మీ ముందుకు తీసుకొస్తా. సో మన జర్నీ మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలి? వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయాలి. ఈ అమేజింగ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీక్లో రిలీజ్ అవుతున్న స్పైడర్ మ్యాన్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా? అండ్ రేపు వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, stay curious, stay mysterious. This is your NJ from NJ Mysteries, signing off.